సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణను దేశంలోనే అత్యధికంగా తలసరి ఆదాయాల గల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ది అని ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కొనియాడారు. రైతులకు నీళ్లు, పెట్టుబడి సాయం అందించి రైతులకు ఆత్మహత్యలు తగ్గించారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ఓటు వేస్తే రైతులకు నీళ్లు వస్తాయని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే కన్నీళ్లు వస్తాయని ప్రజలకు సూచించారు. కన్నీళ్లు వస్తాయి, అదొకటి నేను గమనించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నన్ను పార్లమెంట్ సభ్యులుగా గెలిపించినట్టయితే నేను రైతుల కొరకు గిట్టుబాటు ధర రానికే పోరాటం చేస్తాను. స్వామినాథన్ కమిషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి క్వింటాల్కు 3500 రూపాయలు చొప్పున వరి పంటకు రేటు ఇవ్వాలి. కానీ ఏ ప్రభుత్వాలు ఆ రేటు ప్రకారం నిర్ణయించడం లేకపోతుంది. అదేవిధంగా నన్ను పార్లమెంట్ పంపించినట్టయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం కొరకు పోరాటం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నన్ను పార్లమెంట్కి పంపించినట్టయితే ప్రతి మండలానికి కార్పొరేట్ విద్యాలయాన్ని, అదేవిధంగా కార్పొరేట్ వైద్యశాలను ఏర్పాటు చేయడానికి పోరాటం చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ ముండ, కేసీఆర్ చేపట్టే కరువు వచ్చింది, కేసీఆర్ 100 మీటర్లు వాత పెడతా ఏదేదో మాట్లాడిండు. ఎవరిని రండాలి, ఎవరి లాగు వీకాలి, ఎవరి లాగు ఊడగొట్టాలి. ప్రాజెక్టులో నీళ్లుండి కూడా నీ కళ్ళ ముందుంచే పోతుంటే నీకు ఓటేసిన రైతు వైపు చూడని నువ్వు రండవు, నీ లాగు వీకాలి. 24 గంటల లిస్ట్ ఇవ్వమంటే 4 గంటల లిస్టు పంపిస్తే చూడలేని విధవా నువ్వు రండవు, నీ లాభం వీకాలి. ఏం చేస్తారా? కేసీఆర్ లాభం ఇస్తే ఏం చూస్తారు? కేసీఆర్ లాభం చూస్తున్నారా? కేసీఆర్ మామూలుగా చూస్తేనే లాభం మీకు నడుస్తున్నాయి. కేసీఆర్ లాభం ఇస్తావు, సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఒక ముఖ్యమంత్రి పోయిండు, 100 మీటర్ల లోతు ఎవరిని బొంద పెట్టాలి, మాట ఇచ్చి మాట తప్పిన దొంగల్ని పెట్టాలి బొంద. చేతగానే దండలు, చేయలేని పనులు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసిన మిమ్మల్ని కదా పెట్టాల్సింది, మీ పార్టీని కదా బొంద పెట్టాల్సింది 100 మీటర్ల లోతు. కేసీఆర్ పెడతారు, బీఆర్ఎస్ పెట్టారా? దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే బొంద పెడతారా? నేను 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిన కదా ఇదేళ్ళు, గా కరెంటు సెక్టర్ ఇయ్యాలంటే ఇయ్యలేని మీరు రండలు, కేసీఆర్ ఇచ్చిన కరెంటు ఇయ్యలేని మీరు రండలు. ఇంటింటికి 4 ఏళ్ళు మంచినీళ్ళు తప్పించిన కేసీఆర్ ను మళ్ళా నెల కాకముందే ప్రజలు గుర్తు చేసుకుంటట్టు చేసి మంచినీళ్ళు ఇవ్వలేక చేదగాక ఇలకలబడ్డ మీరు రండలు. మీరు సిగ్గుపడాలి, మీరు క్షమాపణలు చెప్పాలి. మీరు ముక్కు నేలకు రాయాలి మీకు ఓట్లు వేసిన ప్రజల ముందర. మళ్ళీ ఓట్లు అడగాలండి, దేనికి అడుగుతారు, దేనికి ఇస్తారు ఓట్లు? ఈయన మాట్లాడతాడు మొనగాడు, దక్షిణ తెలంగాణలోనే మాకు మెజారిటీ ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ 2 పనులు వేసినందుక 3 నెలలుగా లేనే లేదు, కొట్టపోయింది, అక్కడ ఏమీ లేదు, 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు మట్ల పోసినారు అని మాట్లాడిన మీరు కేసీఆర్ కరీంనగర్కి ఇట్లా చూస్తేనే లాగులు నడుపుకొని ప్రారంభం చేసిండ్రు. ఎట్లా ప్రారంభమైన ఇవాళ మోటార్లు, కాళేశ్వరం మోటార్లు ఇవాళ ప్రారంభమైనాయంటే మీరు 100 రోజులుగా చేసింది మొత్తం అబద్ధ ప్రచారం.